అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఒక సోదరిమని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఇస్లాంలో లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, దీని గురించి తెలియచేయండి అని ఒక సోదరిమని అడిగినటువంటి ప్రశ్న. అయితే సేమ్ క్యాస్ట్ ఉండేటటువంటి వారిని, అంటే ఒక ముస్లింని చేసుకోవచ్చా అని. అయితే ఇస్లాంలో ఇలా క్యాస్ట్ అనేది ఏం లేదు, క్యాస్ట్ చూడకూడదు. ఇతను హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇతను లేకపోతే ముస్లిమ్స్లోనే కొందరు షయ్యద్దులని, షేక్లని, నూరు భాషలని ఏదేదో చూస్తుంటారు. ఇవన్నీ ఏం లేదు. దేవుడు అందరిని సృష్టించాడు. 4వ అధ్యాయం 1వ వాక్య ప్రకారంగా మానవులందరూ ఏంటంటే దేవుడు సృష్టించాడు కాబట్టి, ఒక తల్లి సంతానం ద్వారానే అందరూ వచ్చారు కాబట్టి మనం సేమ్ క్యాస్ట్ అనేది చూడాల్సిన అవసరం అనేది లేదు. క్యాస్ట్ అనేది మనుషులు సృష్టించుకున్నటువంటిది. కులం అనేది, మతం అనేది మనుషులు సృష్టించాడు కానీ దేవుడు సృష్టించలేదు. దేవుడు మానవులు సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు అనమాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ అంటే మీరు అందరూ చూస్తున్నట్టుగా ఒక అమ్మాయిని ఒక లైంగికంగా వాడుకునేదానికి కొందరు లవ్ చేస్తారు. లేదా ఒక అమ్మాయి, లేకపోతే ఒక అబ్బాయి, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ దగ్గర ఏదో పెళ్ళికి ముందు డబ్బులు కాజేసే ఉద్దేశంతో కొందరు లవ్ చేస్తారు, లేదా కొంత టైం పాస్కి లవ్ చేస్తారు. ఇటువంటి లవ్ మ్యారేజెస్కి ఇస్లాం అనేది అనుమతించదు. తల్లిదండ్రులకు తెలియకుండా తిరగడం ఇట్లాంటిది కాదు. కానీ లవ్ మ్యారేజ్ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. దేనికోసం ఇష్టపడి? పెళ్లి కోసం ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అనేది ఇస్లాంలో ఉంది. అయితే ఎవరిని చేసుకోవాలి, ఇది ముఖ్యం అన్నమాట. ఎవరిని చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఖురాన్ గ్రంథంలోని 24వ అధ్యాయం సూర నూర్ 3వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు, బహుదైవారాధకుడు బహుదైవారాధకురాలు వీళ్ళిద్దరూ చేసుకోవాలి. వ్యభిచారకుడు వ్యభిచారుని, అంటే వ్యభిచారం చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అక్కడ దేవుడు చెప్తాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వ్యభిచారం చేసేవాళ్ళు బహుదేవారాధకులు చేసుకోవాలి అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనస్తత్వాలు కలవాలి. అంటే పెళ్ళికి ముందు ఒకరినొకరు తెలుసుకోవాలి. ఇతను నాకు సూట్ అవుతాడా లేదా, ఇతను నాకు నచ్చాడా లేదా, అంతే. ఏదో తల్లిదండ్రులు ఇష్టపడ్డారని చెప్పి ఎవరిని పడితే వాడినిచ్చి పెళ్లి చేసేదానికి లేదు. దేవుడు దానికి ఒప్పుకోడు. ఒక అమ్మాయి అబ్బాయికి నచ్చాలి, అబ్బాయి అమ్మాయికి నచ్చాలి. ఇలా నచ్చి పెళ్లి చేసుకోవడం అనేది ఇస్లాంలో ఉంది. ఎవరైనా అమ్మాయిలు మీకు ఏదైనా అబ్బాయి కావాలంటే చూడండి, మీకు అతను సరిపోతాడా లేదా, ఇతను నేను పెళ్లి చేసుకుంటే నేను బాగుపడతానా లేదా అన్నీ చూసి మీకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి. మనస్తత్వాలు నచ్చాలి అంటున్నాడు దేవుడు అక్కడ. అందుకోసం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని మళ్ళీ మీరు కష్టాలు పడి అలాగొద్దు. ఇష్టం లేని పెళ్ళి కష్టం, అది తర్వాత అది విడాకులకు దారితీస్తుంది. ఈ విడాకులకు ఎందుకు దారితీస్తుంది? మనస్తత్వాలు నచ్చకే చాలామంది పెళ్ళి తర్వాత విడిపోతారు. అలాగే విడిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకోసం ఏంటంటే ముందుగా తెలుసుకోమంటున్నాడు, పెళ్లి చేసుకోవాలి. పెళ్ళి అనేది ఏంటంటే కనీసం సాక్షులు ఉండాలి, కనీసం 2 సాక్షులు అనేది ఉండాలి. సాక్షుల సమక్షంలో హాయిగా ఒక పత్రం రాసుకోండి, పలానా రోజు పలానా డేట్కి పలానా అబ్బాయిని పలానా అమ్మాయి వీళ్ళందరూ సమక్షంలో పెళ్లి చేసుకుని ఇట్లాంటిది ఉంది. అంతేగాని మీరు అనుకున్న లవ్ మ్యారేజ్ అంటే మళ్ళీ ఏం చేస్తారంటే, ఇంకా అమ్మాయి కనిపించిన వాళ్ళంతా చూస్తూ ఉంటుంది, ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు ఇస్లాంలోని. ఆయన ఇంకా కనిపించిన వాళ్ళంతా ఇంకా ఏంటంటే గడిబిడి అయిపోద్ది. అట్టు కాదు, ముందు మనస్తత్వాలు తెలుసుకోవాలి. అతను ఎవరు, అతను మనకు నచ్చుతాడా లేదా, అతని క్యారెక్టర్ ఏంది అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత మన పెళ్లి కోసం ముందు అడుగులు వేయాలి. అది అంతేగాని వేరే ఉద్దేశంగా ఉండకూడదు. తల్లిదండ్రులు సంబంధాలు చూసినా సరే, తల్లిదండ్రులు కూడా మనకు సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తుని నాశనం కావాలని కోరుకోరు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అనే కోరుకుంటారు. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధంలో కూడా మీరు ఏంటంటే చూడండి, ఇతని మనస్తత్వం నాకు నచ్చుతుందా లేదా, మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడుకోండి. కావాలంటే ఏం తప్పులేదు. కొందరు అనుకుంటారు ఏం మాట్లాడుకోకూడదు అది ఇది, తర్వాత మళ్ళీ తలకానైపోతే మాట్లాడుకోండి. లేదు అంతా ఓకే, మా తండ్రి ఇష్టమే అది ఇదంటే అది మీ ఇష్టం. కానీ ఇస్లాంలో ఏంటంటే తెలుసుకోమంటున్నాడు. ఎవరు తెలుసుకోవాలి. ఒకరు ఏదో చెప్పింది కాకుండా మనకు తెలుసుకుంటే మంచిది. అది తెలుసుకొని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక పెళ్ళి అనేది మనం చాలా లాంగ్ టైం అనమాట, చాలా లాంగ్ టైం మనం కలిసి ఉండాల్సి వస్తుంది. దానికోసం ఏంటంటే మనం ఒకరి మనస్తత్వాలను ఒకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం తప్పు అనేది లేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత విడిపోయి ప్రతిరోజు బాధపడి నరకం అనుభవించేదానికంటే ముందే మనం అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకొని తర్వాత సుఖంగా ఉండడం అనేది చాలా 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 మంచిది మనకి మరియు మన సమాజానికి. ఎందుకంటే మనం విడిపోయామంటే మన తల్లిదండ్రులు బాధపడతారు, మన బంధువులు బాధపడతారు, మనకు నచ్చిన వాళ్ళు నవ్వుకుంటారు, మనకు నచ్చిన వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ అవసరమా? అందుకోసం ముందు అర్థం చేసుకొని మనస్తత్వం తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటే కలకాలం హాయిగా ఉంటారు. ఇది ఇస్లాం చెప్పేది. ఇది సోదరుల మహాశలు.
అయితే మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది.